నేను ఎందుకు వినాలి? నేను యాజ్ ఎ బాబు కొంచెం కెమెరా ఆఫ్ చేయండి. ఎవరు సార్ ఎమ్మెల్యేలు ఉన్నారు దాంట్లో, మంత్రులు, ఎంపీలు? కెమెరా ఆఫ్ చేశాను బాబు, కొంచెంసేపు సార్ చెప్తారు. వేరే ఆపరేట్ ఆన్ చేయడం కాదు, అది అందరికీ తెలుసు. మీ భుజం మీద రేవంత్ రెడ్డి గారు తుపాకీ పెట్టి కాలుస్తున్నారు అన్న వాదన కరెక్ట్ అంటారా కాదంటారా? ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీ దీస్ థింగ్స్. ఇదే ఎన్ కన్వెన్షన్ కొలగొట్టినప్పుడు పక్కన బస్తీ ఉంటే వినండి, బస్తీని ముట్టుకోలేదు. ఇది కాదు సార్, నా ప్రశ్న ఏంటంటే దగ్గుపాటి సురేష్ బాబు హీరో వెంకటేష్, అతని వైలేషన్ కూడా ఉందంట కదా నాగులపల్లి దగ్గర ఉన్నాయి, చూస్తాం. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సార్ జనాలు నెక్స్ట్ దగ్గుపాటి వెంకటేష్ టార్గెట్ అని చెప్పి దీని మీద వీడియో చేస్తారు చాలా మంది. చూసి దాన్ని ఒకవేళ కనుక ఉంటే కనుక సురేష్ బాబు గారైనా ఇంకెవరైనా కానీ కూడా దెర్ ఈస్ నో ఎక్సెప్షన్. ఇక్కడ హైడ్రాకు మెయిన్ ఛాలెంజ్ సినిమా వాళ్ళు కాదు, పొలిటీషియన్స్, బిల్డర్స్. ఇది సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ గారి ఇల్లు, ఇది క్లియర్గా హైడ్రా వైలేషన్ అని ఆరోపణ. అయితే దీన్ని ఎందుకు కొట్టలేదు అని అడిగితే, ఇందాక మీరు కేటీఆర్ గారి జన్వాడ ఫామ్ హౌస్ గురించి అడిగినప్పుడు ఏదైతే అప్లై చేసామో లాజిక్ సేమ్ థింగ్ అప్లై. ఇంటర్నెట్ సెర్చ్ చేస్తే GO111 అనేది హైడ్రా పరిధి కిందకి రాదు. ఒకవేళ హైడ్రా కేటీఆర్ ఇల్లును టచ్ చేస్తే దీని పక్కనే సగం కాంగ్రెస్ నాయకులు, సగం క్యాబినెట్ ఇక్కడే దొరుకుతారు. మీరు ఇవన్నీ చేయగలుగుతారా హైడ్రా వాళ్ళు? వీళ్ళంతా వైలేషన్ తీయగలుగుతారా సార్? మనం కూడా కూల్ చేసాం సార్ పేద. ఫాతిమా కాలేజ్ విషయంలో చేసింది కరెక్ట్ అనుకుంటున్నారు సార్? KG to PG 10,000 మంది ముస్లింలు, పేద ముస్లింలు చదువుకుంటున్నారు. దాంతో పాటు హిందువులు కూడా ఉన్నారు, దళితులు, బీసీలు. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఏమన్నారు? మీరేమన్నారు సార్? హైడ్రాకి ఎమోషన్ ఉండదు. ఇప్పుడు దీంట్లో హ్యూమానిటీ యాంగిల్ ఎందుకు ఆలోచిస్తారు సార్? బికాస్ హీ బిలాంగ్స్ టు పొలిటికల్ పార్టీ సార్, హీ బిలాంగ్స్ టు MAM సార్, హీ కనెక్టెడ్ విత్ రేవంత్ రెడ్డి సార్, హీ ఈజ్ క్లోజ్ అసోసియేట్ విత్ కాంగ్రెస్ పార్టీ సార్. జూబ్లీస్ ఎలక్షన్ లో సపోర్ట్ చేశారు సార్. ఆంధ్రాలో ఒక కాపుల్లో సీఎం పదవి అధిరోహించేంత నాయకత్వం భవిష్యత్తులో వస్తుందా సార్? రాదని ఎందుకు అనుకుంటాం? ఎప్పుడైనా రావచ్చు, దానికి ఏముంది, రాకూడదని ఎందుకుంది? హైడ్రా కొందరికి నగరాన్ని కాపాడిన కవచం, మరికొందరికి ఇంటిని కూల్చిన బుల్డోజర్. నోటీసులు, పేదల ఇళ్ళు, సెలెక్టివ్ యాక్షన్ విషయంలో కమిషనర్ రంగనాథ్పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో 6 చెరువులు పునర్జీవం చేసి 3,325 ఎకరాల పబ్లిక్ ల్యాండ్ను ఆక్రమణల నుంచి కాపాడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అందుకే రంగనాథ్ కథను కేవలం కూల్చివేతలతో కొలవలేం. ఆయన హైదరాబాద్కు హీరోనా లేక బాధితుల పాలిట విలనా? ఈ కాయిన్కు 2 వైపులు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ చూశాక మీరే డిసైడ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా అడగవచ్చు సార్, మనకు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా? అబ్సల్యూట్లీ. ఒక సివిల్ సర్వెంట్ని, సో నేనేమి ఒక ఫ్రీ ఇండివిజువల్ కాదు కాబట్టి, సో నాకు సివిల్ సర్వెంట్ కాంట్రాక్ట్ రూల్స్ వర్తిస్తాయి. సో అట్లాంటప్పుడు నేను డెఫినెట్లీ ఆ కాంట్రాక్ట్ రూల్స్ పరిధిలోనే నేను మాట్లాడతాను. లక్ష్యం మంచిదే, కానీ దాన్ని చేరుకోవడానికి మన నడుస్తున్న మార్గం కూడా ఇంపార్టెంట్ అంటారా కాదంటారా? డెఫినెట్గా కాదని ఎవడు అంటున్నాడు? లోపల ఉగ్రవాదులు ఉంటూనే వాళ్ళని చంపి తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఆపరేషన్స్లో చూసాం. ఇక్కడ ఎందుకు జరగలేదు అలాగా? ఇక్కడ దారులని మనం ఉగ్రవాదులతోనే పోలుద్దాం సార్. ఎందుకంటే మనకు సమాజంలో వాళ్ళ పట్ల సానుభూతి లేదు, వాళ్ళు చేసే క్రిమినల్ యాక్టివిటీ కాబట్టి. బట్ వాళ్ళని ఏరివేసే క్రమంలో అమాయకులను కూడా మనం రోడ్డు మీదకి తీసుకురావడము, మనకు లోపల ఒక మనస్సాక్షి ఉంటుంది కదా సార్? ఇదే జాఫర్ అనేది. ఇప్పుడు ఇది ఇప్పుడు చాలా సందర్భాలు చెప్పాను, ఒక యుద్ధం చేస్తున్నప్పుడు ఒక్క సైనికుడు కూడా చనిపోకుండా జరగాలి అంటే కనుక యుద్ధం పోదు. ఇక్కడ మీరు IPS ఆఫీసర్ కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఇక్కడ మీరు ఇంకోటి చెప్పండి, లా కూడా ఏం చెప్తుందంటే ఒక 99 మంది దుర్మార్గులు తప్పించుకోవచ్చు, కానీ ఒక అమాయకుడు శిక్షింపబడకూడదు అన్నారు కదా. ఇక్కడ అమాయకుడు ఎవరంటే ఈ ఇన్నోసెంట్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ మ్యాన్ కదా సార్. ఇది ఒక ఫండమెంటల్ లైన్ కదా, మనం ఎందుకు క్రాస్ చేసాం అది? దట్ ఈస్, మీరు క్రిమినాలజీ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్. సో ఇన్నసెంట్ అని అనేవాడు అంటే అసలు పూర్తిగా అంతా బిల్డింగ్ ప్రాపర్గా కట్టుకొని అన్ని ఇది ప్రాపర్గా ఉంటాయి కనుక అతను ఇన్నోసెంట్ అని అంటాం. ఇక్కడ అట్లాంటి ఎవరిని చేయలేదు హైడ్రా. ఇక్కడ నాకు నాకు ప్రతి ప్రశ్నకు అవకాశం ఇవ్వాలి, నేను కూడా మీకు జవాబు చెప్పే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేది గవర్నమెంట్ సార్, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంట్ సార్, కరెక్ట్. ప్రాపర్టీ ట్యాక్స్
కూడా వేసింది కూడా గవర్నమెంట్ సార్. బ్యాంక్ లీగల్ వెరిఫికేషన్ కూడా బ్యాంక్ వాళ్ళు చేసుకుంటారు సార్. ఇవన్నీ నమ్మి పేదవాడు లోన్ ఇచ్చి ఇల్లు కట్టుకుంటే వాడు ఇన్నోసెంట్ కాకపోతే వాడు ఈజ్ క్రిమినల్ సార్. జేఫర్, ఇంకోటి నేను చెప్తాను, మనం ఫస్ట్ నుంచి కూడా హైడ్రాని ఇదే నెరేటివ్లో తీసుకెళ్లాలని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేదవాళ్ళు ఇల్లులు వేలల్లో కూలగొట్టారు, అసలు పేదవాళ్ళని చేసి వ్యవస్థలంతా ఏమైపోయినాయి ఇట్లా అని చెప్పినాయి. మొత్తం హైడ్రా డిమాలిష్ చేసిన స్ట్రక్చర్స్ అంటే డ్వెల్లింగ్స్ మనం తీసుకుంటే కనుక బిట్వీన్ 300 to 350 ఉంది. ఓకే, దీనివల్ల ఎన్ని కోట్లాది మంది మనం కాపాడాం. ఇప్పుడు నష్టపోకుండా ఉండేవాళ్ళు కోట్లాది మంది ఉన్నారన్నమాట. అంటే దీని ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఎఫ్టీఎల్లో కట్టడం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ బంద్ అయిపోయింది. ఎవడు కొనేవాళ్ళు లేడు. అంటే అంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ మీ దగ్గర రావడానికి కూడా ఇప్పుడు ఏ బిల్డర్ సాహసించడం అంత ఈజీగా. ఓకే, సో ఒకటికి పబ్లిక్ సాహసించినా కానీ పబ్లిక్ 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నారు. డెఫినెట్గా కొంతమంది అక్కడ నష్టపోయిన మాట వాస్తవం, నేను కాదనట్లేదు. దాంట్లో అధికారులు ఏమి వదలలేదే, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాం. క్రిమినల్ కేసులు ఎంతమంది మీద ఈ క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది లేదు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్ సార్. మీరు యాజ్ ఏ డిఎస్పీగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఐపీఎస్ ఆఫీసర్ కూడా మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేశారు, రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేశారు. మీ మీద మీ భుజం మీద రేవంత్ రెడ్డి గారు తుపాకీ పెట్టి కాలుస్తున్నారు అన్న వాదన కరెక్ట్ అంటారా కాదంటారా సార్? అసలు మీకు ఎందుకు అది ఆ వాదన ఎందుకు వస్తుంది? ఇది చెప్పండి అసలు ఎందుకు మీకు అంటే భుజం మీద పెట్టి కాల్చారని ఎందుకు వస్తుంది చెప్పమంటారు సార్? చెప్పండి. మీరు ఆన్సర్ ఇచ్చుకోండి సార్. ఫాతిమా కాలేజ్ విషయంలో చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా సార్? నేను ఫాతిమా కాలేజ్ విషయం జాఫర్, ఇది చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. దీంట్లో సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది కదా. ఫాతిమా కాలేజ్ ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నేను. మీరు ఒకసారి వీడియోలో కూడా చూడండి. ఇప్పుడు వీడియోలో చూస్తే కనుక ఫాతిమా కాలేజు 2016 ఏప్రిల్లో కాలేజ్ కట్టడం మొదలెట్టారు. 2016 డిసెంబర్లో అంటే ఏప్రిల్లో మొదలెట్టారు కాలేజ్. డిసెంబర్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అంటే ప్రాథమికమైన నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు చాలా స్పష్టంగా అది చెరువులో కడుతున్నట్టు ఉన్నది. పాయింట్ నెంబర్ 1 ఓకే, స్పష్టంగా చెరువులో కడుతున్నట్టు ఉన్నది. అది కట్టనిచ్చారు, అదంతా బిల్డింగ్ అంతా కట్టనిచ్చారు. చెరువు అప్పుడే ఆపేయాల్సింది, అది ఆపలేదు, కట్టనిచ్చారు. చెరువు మొత్తం స్కూల్ అది పెద్ద బిల్డింగ్ తయారైంది ఫాతిమా కాలేజ్ది. KG to PG 10,000 మంది ముస్లింలు, పేద ముస్లింలు చదువుకుంటున్నారు. దాంతోపాటు హిందువులు కూడా ఉన్నారు, దళితులు, బీసీలు ఇట్లాంటి వాళ్ళు 20% మంది వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, పేదవాళ్ళు. ఇదంతా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్. సో వీళ్ళంతా ఇంగ్లీష్ దీంతో ఉన్నది. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఏమన్నారు? మీరేమన్నారు సార్? హైడ్రాకి ఎమోషన్ ఉండదు అన్నారు కదా సార్. మీకు ఇప్పుడు దీంట్లో హ్యూమానిటీ యాంగిల్ ఎందుకు ఆలోచిస్తారు సార్? బికాస్ హీ బిలాంగ్స్ టు పొలిటికల్ పార్టీ సార్. హీ బిలాంగ్స్ టు MAM సార్. హీ కనెక్టెడ్ విత్ రేవంత్ రెడ్డి సార్. హీ ఈజ్ క్లోజ్ అసోసియేట్ విత్ కాంగ్రెస్ పార్టీ సార్. జూబ్లీస్ ఎలక్షన్ లో ఆయన సపోర్ట్ చేశారు సార్. నేను ఇమోషనల్ అవుతున్నాను, నేను చెప్తున్నాను. నువ్వు ఇమోషన్ అవుతున్నాడు, నేను చెప్తాను. హైడ్రా డజంట్ యాక్ట్ ఆన్ ఎమోషన్స్ 100%. ఇప్పుడు ఎందుకు సార్? వినండి, ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు సార్, మనం కూడా కూల్ చేసాం సార్ పేదవాళ్ళు. వినండి, మనం రోడ్డు మీద తీసుకొచ్చేసాం సార్. ఇదే కన్వెన్షన్ కొలగొట్టినప్పుడు పక్కన బస్తీ ఉంటే వినండి, బస్తీని ముట్టుకోలేదు. అది సూపర్ కాదు. హీరో నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలో ఒక IPS ఆఫీసర్ కూడా సినిమాటిక్ నాగార్జున కొట్టారు సార్. ఎంత ఆఫీసర్ అన్నారు. ఫాతిమా కాలేజ్ జాఫర్ ఇప్పుడు నన్ను కంప్లీట్ చేయని వాళ్ళు ఎన్ కన్వెన్షన్ ఎక్కువ కన్విన్స్ చేసేస్తారు మీరు. నేను చెప్పాల్సింది చెప్పాను, కన్విన్స్ చేయటం కాదు, నేను కన్విన్స్ చేయాలి. ఎందుకంటే నా ఆర్గ్యుమెంట్ వినాలి. చెప్పండి సార్. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు పక్కన బస్తీలు ఉన్నాయి, ముట్టుకోలేదే. అర్థమైందా? మొన్న అమీన్పూర్లో ఒక 6 నెలల క్రితం మేము కూలగొట్టినప్పుడు 200 ఎకరాలు తాండాలు ఉన్నాయి, మొత్తం ఆక్రమించి కట్టినాయి, దాన్ని ముట్టుకోలేదే. అంటే హైడ్రా యాక్ట్స్ ఆన్ ఇమోషన్స్. సర్టన్లీ ఇమోషన్స్ ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇమోషన్స్ ఏ విధంగా ఉంటుంది? పేదవాడికి నష్టం జరగకుండా ఇమోషన్స్ మీద యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇది ఖచ్చితంగా చేస్తుంది. అక్కడ చేసింది ఏది? ఫస్ట్ మేము కూలగొట్టింది దే ఆర్ ఆల్ డ్వెల్లింగ్స్, కడుతున్నటువంటి వాటిల్ని. అంటే దాంట్లో ఎవడు నివాసాలు లేరు, దాంట్లో ఇళ్లలో లేరు ఎవరు. అర్థమైందా? అక్కడ కడుతున్న దాన్ని కూలగొట్టాము. అది చేయకపోతే గనక మీరు అనేది అసలు FTL మీద చెక్ వచ్చేదంటారా? అర్థమైందా? అవి చెయ్యబట్టే FTL ఆగింది. దాంట్లో కొంతమంది నష్టపోయిన వాళ్ళు డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళ కంపెన్సేషన్ మనం ఇప్పుడు ప్లాన్ చేయాలి. మొన్న ఏప్రిల్లో ఇదే మళ్ళీ MIM లీడర్ సంబంధించింది పార్క్లో వాళ్ళు ఆక్యుపై చేసి మొత్తం బిల్డింగ్లు కడుతుంటే అదో 10 బిల్డింగ్లు 5 అంతస్తుల బిల్డింగ్ కూలగొట్టాం.
ఒక మాట అంటే మొన్న ఫాతిమా నేను మాట్లాడి అంటే నేనేం చెప్తున్నాను అలా కాదు, ఒక ప్రశ్న జాఫర్ వినాల్సింది ఇక చాలా స్పష్టంగా వినాలి. ఓల్డ్ సిటీలో ఒక్క నిమిషం నేను ఎందుకు వినాలి? నేను యాజ్ ఎ డిఎస్పీగా మీరు రైట్ నేను చెప్తాను మీకు చెప్తాను సార్ మీకు నేను చెప్తాను సార్ యువర్ డిఎస్పీగా మీకు మంచి మార్క్స్. కాకినాడ అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడి నుంచి మీరు అక్కడ పంపించిన తర్వాత కూడా యువర్ సూపర్, ఎస్పీగా సూపర్, డిఐజీగా సూపర్ సార్. హైడ్రా కూడా అంతకన్నా సూపర్ ఉంటుంది సూపర్. కానీ ఒకటి సార్ నేను చెప్పేది ఇక్కడ అంటే నేను వై యామ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇది ఒక్కటి సార్ నేను కంప్లీట్ చేస్తాను సార్. అంటే వీఆర్ హ్యూమన్ సెంట్రిక్ అంటే బేసికల్ గా అదే అక్కడికి వస్తున్నా. ప్రతి గవర్నమెంట్ మిమ్మల్ని నమ్మింది సార్. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో కూడా సార్ ఇక్కడ నిజాయితీగా చెప్పాలి మీరు. కేసీఆర్ గవర్నమెంట్లో నల్గొండలో మీ పనితీరు, ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్లో మీరు చేస్తున్న పనితీరు బేసిక్గా మెచ్చి కేసీఆర్ నెక్స్ట్ టైం 23లో మీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని సైబరాబాద్ కమిషనర్ గానో హైదరాబాద్ కమిషనర్ గానో నియమించాలని చెప్పి ఓపెన్గా కూడా చెప్పారు ఆయన కదా. సరే నేను చెప్పకపోయినా కూడా రిపోర్ట్ అయింది ఎంత అని చెప్పి అది మీరు మీట్ అయ్యారు కాబట్టి ఆయన నెక్స్ట్ వరంగల్ కూడా ఇట్లానే అయింది. వరంగల్లో అప్పుడు ఆ రోజు షర్మిలాది ఇష్యూ అయింది, అంతా తగలబెట్టి అదంతా అయినప్పుడు కూడా వెంటనే సీఎం గారు 6 నిమిషంలోనే నన్ను అక్కడ పోస్ట్ చేశారు అప్పుడు ఉన్నటువంటి సీఎం గారు. నేను అనేది చెప్తున్నాను, నాకు ఆపరేషన్ ఫ్రీడమ్ గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అలా మెచ్చుకున్న కేసీఆర్ మిమ్మల్ని అది కేటీఆర్ ఫామ్ హౌస్ ఇల్లీగల్గా ఉందని చెప్పి అనేది దట్ ఈస్ అ కంప్లైంట్. అండ్ నేను అనేది కేటీఆర్ గారిది జన్వాడలో ఇల్లీగల్ ఫామ్ హౌస్ అయితే కనుక మరి ఆ పక్కన ఉన్న 1000 ఫామ్ హౌస్లు ఉన్నాయి, మరి అన్నింటిలో ఇది ఒకటి ఎందుకు తీసుకుంటాం? ఆ అప్రోచ్ చేయదు హైడ్రా అని అంటున్నాను. సెలెక్టివ్గా ఎందుకు చేస్తాం? వీ డోంట్ గో బై సెలెక్టివ్ అప్రోచ్. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు ఇల్లు అంటారు బఫర్లో ఉందని అన్నారు. కంప్లీట్ కాలేదు ఇప్పుడు కేటీఆర్ది. ఇప్పుడు మీరు అది ఉందా ఇంకా వైలేషన్ ఉందంటారా? 111 వైలేషన్ డెఫినెట్ గా ఉంటుంది అది. ఎందుకంటే 111లో అసలు కట్టకూడదు, మీకు స్ట్రక్చర్స్ ఏది కొన్ని పరిధిలోనే కట్టాలి. అది అక్కడ వైలేషన్ ఉందో లేదో నాకు తెలియదు. ఆ ఫామ్ హౌస్ కూడా నాకు దానిలో డీటెయిల్స్ తెలియదు. బట్ జనాలు అందరూ చెప్పేది అక్కడ ఫామ్ హౌస్ ఇలా కట్టారు అనేది అన్నప్పుడు దాని ఇంతకుముందు కూడా దాని మీద వీడియో డ్రోన్ ఇమేజ్ కూడా ఇప్పుడున్న సీఎం గారు కూడా తీసి అప్పుడు చూపించారు. దాని మీద అప్పుడు కేసు కూడా అయింది వారి మీద. సో అంటే కనబడుతుంది అక్కడ స్పష్టంగా దేర్ ఇస్ ఎ 111 వైలేషన్ ఉందనేది. సో అనేది ఉంది. బట్ హైడ్రా పరిధి 111 మీద లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ యాక్ట్ ఆన్ 111 వైలేషన్స్. ఎందుకంటే 1000 ఫామ్ హౌస్లు కూలగొట్టాలి అప్పుడు. అండ్ మోరోవర్ ఒకవేళ చేస్తే సెలెక్టివ్గా చేయరండి. అట్లా అంటే జనరల్గా ఉండేటటువంటి హైడ్రా సెలెక్టివ్గా ఇది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళను ఇలా అసలు ఇంపాసిబుల్ అడ్డుపడతాం అనమాట. అడ్డుపెట్టి ప్రభుత్వం కూడా అలా ఆలోచన చేయదు. అంటే ఏది కేటీఆర్ గారు ఫామ్ హౌస్ చేసి పక్కన 1000 ఫామ్ హౌస్లు వదిలేయాలంటే కనుక దెన్ అది ఎవడు అప్పుడు హైడ్రాకి మద్దతు ఉండదు. హైడ్రాకి ఇప్పుడు 1000 మంది ప్రజల నుంచి వస్తుంది ఎందుకు? ఒక అందరినీ ఈక్విటబుల్గా అందరినీ కూడా సమంగా చూస్తారు. రూలింగ్ పార్టీ వాళ్ళైనా కానీ కూడా వాళ్ళ మీద యాక్ట్ చేస్తారు అనేది ఉంది కాబట్టి. ఎందుకంటే సింపుల్ కామన్ జాఫర్, ఎవడైనా కానీ ఎలక్షన్ అయిపోగానే మారిపోగానే ఏం చేస్తారు అందరూ? ఈ లీడర్లంతా మళ్ళీ జంప్ అవుతారు, రూలింగ్ పార్టీకి వస్తారు. రూలింగ్ పార్టీకి వచ్చేసి అక్కడ ప్రొటెక్షన్ తీసుకుంటారు. ఆ లోకల్ ఎమ్మెల్యేనో లోకల్ మంత్రి ప్రొటెక్షన్ అనుకుంటాడు ఎవడైనా, కబ్జాలు చేసేవాడైనా ఎవడైనా. జనరల్గా జరిగేది భవిష్యత్తులో కూడా మీరు 111 మీద వెళ్ళే అవకాశం ఉందా సార్? లేదు, మా పరిధి అయితే ఇప్పుడు లేదు. నేను నా పవర్స్ దాటి నేను వెళ్ళలేదు కదా. 111 మీద నాకు యాక్ట్ చేసే అధికారం లేదు. ఎలా కంట్రోల్ చేస్తారు ఆ వైలేషన్? అదే చెప్పేది. దాని మీద ఒకవేళ కనుక రేపు ముందు టచ్ చేస్తే సగం మంది క్యాబినెట్ సంబంధించిన 111 వైలేషన్ కనిపిస్తుంది. ఆ పవర్స్ హైడ్రాకి ఇస్తే కనుక అప్పుడు యాక్ట్ చేస్తాం. అది మాకు పవర్స్ ఇవ్వలేదు అనుకోండి అంటే 111 దాని మీద యాక్చువల్గా యాక్ట్ చేయొచ్చు. బట్ అది క్యాబినెటే కాదు, చాలామంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. క్యాబినెట్ అని మీరు ఎందుకు అంటారు? అన్ని నాయకులు ఉన్నారు, అందరు రాజకీయ నాయకులు ఉంటారు, చాలామంది బిజినెస్ వాళ్ళు ఉన్నారు, చాలామంది మామూలు చిన్న చిన్న ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. సో చాలామంది ఏది ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, 111 దాంట్లో కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు, వేలాది మంది. సో అంటే అది తేలితట్టు గదిమినట్టు అయింది అనమాట. సో అయితే ఐ డోంట్ నో దాంట్లో అనేది మరి ప్రభుత్వాల పాలసీల పరంగా తీసుకోవాల్సిందే కానీ దాంట్లో హైడ్రాకి ప్రమేయం లేదు. ఎందుకు సార్ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఇల్లు వైలేషన్లో ఉంటే దాని జోలికి పోలేదు? ఇందాక మీరు కేటీఆర్ గారి జన్వాడ ఫామ్ హౌస్ గురించి అడిగినప్పుడు ఏదైతే అప్లై చేసాం లాజిక్ సేమ్ థింగ్ అప్లైస్ హియర్. ఎందుకంటే 1000 మంది ఫామ్ హౌస్లు కడితే కనుక కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఒకదాన్ని ఎందుకు తీయాలి? ఇక్కడ బఫర్ జోన్ అనేది ఇక్కడ ఒక 1000 ఇల్లులు ఉంటాయన్నమాట. అక్కడ ఏది మన దుర్గం చెరువులు. ట్రిపుల్ వన్ కాదు ఏదైనా కానీ ఇక్కడ కూడా చెప్తాను. బఫర్లో ఇప్పుడు తిరుపతి రెడ్డి గారి దాంతో ఇంకో 1000 మనం తీసేయాలిగా. ఆ ఇల్లుని తీసేద్దాం. మరి మనం పెట్టుకున్న పాలసీ మనప్పుడు ఆ పక్కనున్న బస్తీలు తీసేయాలి, ఈ పక్కన ఇది తీయాలి. అందుకోసం ఏం చేస్తున్నాము? చెరువు ఎంతవరకు ఎక్స్టెండ్ అవ్వగలుగుతా అంతవరకు అయితే. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఎందుకు తీసాం? ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే
అది తీయటం వల్ల చెరువును ఎక్స్టెండ్ చేయగలిగాం ఇప్పుడు ఆనుకొని ఉంది కాబట్టి. అదే కొన్ని ఇల్లులు ఉండి ఆ తర్వాత కనుక కన్వెన్షనల్ ఉంటే తీసేవాళ్ళం కాదు. అంటే ఎందుకంటే మాకు పనికిరాదు కదా అప్పుడు. తీయటం వల్ల ఏం చేద్దాం, సాధిద్దాం అనుకున్నాం, చెరువును ఎక్స్టెండ్ చేయడానికి చేద్దాం అనుకున్నాం, అదే చేసాం. ఎక్కడ వీలైతే బఫర్ జోన్, ఇప్పుడు తిరుపతి రెడ్డి అనే ఇల్లు ఎక్కడో ఏది చెరువు నుంచి ఒక 300 మీటర్ల అవతల ఉంటుంది. ఈ మధ్యలో చాలా వందలాది ఇల్లులు ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ తీసి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మరి ఇవన్నీ చెరువును ఎక్స్టెండ్ చేయాలంటే అన్ని చెరువులు మనం అంత ఓపెన్ చేయాల్సిన అంత అవసరం ఏంటి? అంత అనేది ఆల్రెడీ ఉంది కదా చెరువుది. ఎక్స్టెండ్ చేయడానికి ఏదైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, ఇది ఇట్లా ఎన్కన్వెన్షన్ లాంటిదో లేకపోతే ఇట్లాంటివి ఉంటే కూలగొడుతున్నాం, ఖచ్చితంగా చేస్తున్నాం. కొత్త రానివట్ల ఇప్పుడు మళ్ళీ డ్వెల్లింగ్స్ కూడా ఇప్పుడు కొత్తవి వచ్చాయి అనుకోండి. 2024 జూలై 19 నాటికి వచ్చిన ఇల్లులు ఏదైతే ఉన్నాయో అంతవరకే ఇది తీస్తున్నాం. ఇప్పుడు ఎవడైనా ఇల్లు కడుతున్నాడు అనుకోండి, ఇమీడియట్గా వెళ్ళి కూలగొట్టేస్తాం, అంతే. ఒప్పుకో అవ్వదు. ఎవడు కూడా ఇప్పుడు పర్మిషన్స్ ఏమైనా వచ్చినా పాత పర్మిషన్స్ పెట్టి ఎవడో కట్టుకొని ఉంటున్నాడు, అవి ఉంటే దాన్ని కూడా మనం రీసెట్ కొత్తగా ఎవడో తీసుకొస్తే ఊరుకోవట్లేదు అనమాట. శంకర్ హిల్స్ దగ్గర దగ్గుపాటి సురేష్ బాబు హీరో వెంకటేష్, అతని వైలేషన్ కూడా ఉందంట కదా. వచ్చినారు, కంప్లైంట్స్ వచ్చాయి. శంకర్ హిల్స్ కాదు, వట్టినాగులపల్లి దగ్గర ఉన్నాయి, వచ్చినాయి. దాని మీద కూడా ఇటు కోర్ట్ ఆర్డర్స్ అటు కోర్ట్ ఆర్డర్స్ కౌంటర్ క్లెయిమ్స్ అదంతా ఉన్నాయి. సో అంతా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది మొత్తం. అదంతా స్టడీ చేస్తాం, స్టడీ చేసి తప్పకుండా దాని మీద చూసి దాన్ని ఒకవేళ కనుక ఉంటే కనుక సురేష్ బాబు గారైనా ఇంకెవరైనా కానీ కూడా దెర్ ఈస్ నో ఎక్సెప్షన్. సార్ మళ్ళీ ముష్కిన్ చెరువులో కూడా ఒక పెద్ద హీరో ఆక్రమణ ఉందంట కదా. ముష్కిన్ చెరువు అదే నేను చెప్తుంది, ఆక్రమణ హీరోస్ కాదు, చాలామంది పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు. దాంట్లో ఏం చేశారంటే దాదాపు 55 ఎకరాల చెరువులో 14-15 ఎకరాలే చెరువు కింద చూపించి 40 ఎకరాలు కొట్టేద్దామని చూశారు. ఆ 40 ఎకరాలు అంటే ఏంటి, ఒక్కొక్క ఎకరా అక్కడ దాదాపు 200 కోట్లు ఉంటుంది. 150 కోట్లు వేసుకున్నా కానీ కూడా 6,000 కోట్లు ఆస్తుంది. సో దాన్ని కొట్టేయాలని చూసినప్పుడే హైడ్రా అడ్డుపడి దాన్ని ఆ బండిని ఏం చేశారు, చెరువుని 14 ఎకరాలకి వేసారు, కట్టేశారు. ఎవరో బిల్డర్లు ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు పెట్టుకుని వేసారు. మేము ఆ కట్టంతా తీసిపారుకి మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసేసాం అనమాట, మొత్తం 55 ఎకరాలు. దాంట్లో పెద్ద పెద్ద బిల్డర్లు ఉన్నారు, ఉంటుంది. ఇప్పుడు నా మీద కంటెంప్ట్ కేసులు ఇవన్నీ పడుతుంది ఎవరు అనుకున్నారు, ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డర్లే వేసేది అంతా. ఇప్పుడు క్యాబినెట్ జరుగుతూ ఉంది, హైడ్రా ఫామ్ అయింది. అసంతృప్తితో అసహనంతో రగిలిపోయే కొంతమంది మంత్రులు సీఎం ముందు ఏమిటి రంగనాథ్ గారు మినిస్టర్స్ మాట విన్నాడు, ఎమ్మెల్యేల మాట విన్నాడు, మీరు కంట్రోల్ చేస్తారా లేదా అనేది సీఎం ముందు పెద్ద గొడవకు దిగారంట. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీ దీస్ థింగ్స్. సార్ ఇక్కడ పొలిటికల్ వెండట ఏం లేదంటారా? ఎక్కడ కూడా రాలేదంట. పొలిటికల్ వెండట అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉన్నారు, వాళ్ళు ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించిన రియల్టర్లను ఇబ్బంది పెట్టి మీ ద్వారా ఇబ్బంది పెట్టించే ప్రయత్నం. మీరు అనేది ఇప్పుడు మీరు చెప్తే కనుక నాకు ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఊరిని బదనాం చేసే కార్యక్రమం, ఇప్పుడు పలానా వాడిని పలానా బిల్డరు మీరు ఎందుకు వీళ్ళనే ఎందుకు చేశారు? ఇప్పుడు మొన్నటి కేటీఆర్ వాళ్ళు మాట్లాడారు, ప్రదీప్ కన్స్ట్రక్షన్ కేవలం నా ఫ్రెండ్ ఉండటం వల్లే హైడ్రా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి. హైడ్రా అసలు సంబంధం లేదు కదా. ప్రదీప్ కన్స్ట్రక్షన్ నోటీస్ ఇచ్చింది ఎవరు? జిహెచ్ఎంసీ ఇచ్చింది. జిహెచ్ఎంసీ నోటీస్ ఇచ్చిన తర్వాత దాని మీద కోర్టుకు వెళ్ళారు. జిహెచ్ఎంసీ స్టేటస్ కో ఆర్డర్ తీసుకుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ విజిట్కి వెళ్ళినప్పుడు అది ఎఫ్టీఆర్లో ఉన్నదనే దాంతో ఇరిగేషన్ వాళ్ళు రమ్మన్నారు, కలెక్టర్ వచ్చినారు, నేను వెళ్ళాను పక్కన ఉన్నాను. బట్ అంతా హైడ్రా మీద ఎందుకు వస్తుంది చెప్తాను, ఇప్పుడు చెప్తాను. చెప్పండి. ఫాతిమా కాలేజ్ నాట్ దాంట్లో ఏం జరిగింది, ఒక్క నిమిషం జాఫర్, దీంట్లో ఏం జరిగింది కూడా చెప్తాను. బండి వేశారు 2018లో. చిన్నప్పటి నుంచి ఆ స్టోరీ వింటూనే ఉన్నా. భగీరథ ఆపరేషన్ దాన్ని ఏమంటారు, మిషన్ భరిత దాంట్లో కేసీఆర్ టైంలో బాండ్కి అది లేదు. ఫస్ట్ మనము ప్రాథమికంగా విచారణ చేస్తున్నప్పుడు అది బఫర్ జోన్లోనో తెలిసింది. ఫస్ట్ ఉన్న దాంట్లో అది ఖచ్చితంగా చెరువులో ఉంది. ఈ బండు వేసిన తర్వాత ఎప్పుడైతే కోర్టు మీరు ఎఫ్టీఎల్ ని మార్క్ చేయండి, మళ్ళీ రీసర్వే చేయండి, ఇరిగేషన్ రెవెన్యూ అన్నప్పుడు. ఒక ప్రశ్న సార్, ఫైనల్ నోటిఫికేషన్లో హైడ్రా ఫాతిమా కాలేజు ఎఫ్టీఎల్లో లేదు, బఫర్ జోన్లో లేదు అని చెప్పి నోటీస్ ఇచ్చినప్పుడు, సార్ రంగనాథ్ గారికి ఒక ఫ్యాన్ ఉంది జనాలకి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. మీరు సంతకం పెట్టేటప్పుడు ఎలా అనిపించింది సార్? వినండి, సంతకం పెట్టి నేను చెప్తాను. నేను ఒక హైకోర్టు డైరెక్షన్ ఇప్పుడు చూడండి, ఆ హైకోర్టు దాంట్లో చూస్తే కూడా మీకు చూడండి, ఆ పేజీలో చూస్తే కనుక స్పష్టంగా ఏమని చెబుతుంది కోర్టు దాంట్లో. మీరు అంటే హైకోర్టు డైరెక్షన్ ఏమని చెప్తుందంటే, ఇరిగేషన్ అండ్ రెవెన్యూ మీరు జాయింట్ సర్వే చేయండి, జాయింట్ సర్వే చేసి అక్కడ జాయింట్ సర్వే చేసి ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేసి ఆ రిపోర్ట్ని, జాయింట్ సర్వే రిపోర్ట్ని కలెక్టర్ ద్వారా జిహెచ్ఎంసీ కమిషనర్ ద్వారా హైడ్రా కమిషనర్కి పంపిస్తే హైడ్రా కమిషనర్ 2 వారాల్లో పబ్లిష్ చేయాలి.
హైడ్రా కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ ఆయన వెళ్ళి సర్వే చేయడు గ్రౌండ్లో. ఎవరు చేయాలి? ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు చేస్తారు. నేనే వెళ్ళి నాకే నాలెడ్జ్ ఉంది, నేను మెకానికల్ ఇంజనీర్ని. అథారిటీ ఎవరు సార్? లోకల్ ఇరిగేషన్ అండ్ రెవెన్యూ వాళ్ళు. అంటే కలెక్టర్ కింద ఉండే వాళ్ళే ఉంటారు న్యాచురల్గా. కలెక్టర్ ఏమి ఇచ్చారు రిపోర్టు? కలెక్టర్ ఇది దాని కింద వాళ్ళు ఏదైతే సర్వే చేశారో అదే రిపోర్ట్ ఇచ్చారు, దాన్ని పబ్లిష్ చేశాను నేను. ఆ బండి వల్ల ఎఫ్టీఎల్ మారుతుంది ఆటోమేటిక్గా. నేను ఇంకోటి చెప్తాను, మేము ఇంకోటి కూడా చెప్తున్నాను. కోర్టుకు ఇది కూడా చెప్పాం. పాత రిపోర్ట్ ప్రకారం ఎఫ్టీఎల్లో వస్తున్నది, ఈ రిపోర్ట్ ప్రకారం ఎఫ్టీఎల్లో రాలేదు, కోర్టు డిసైడ్ చేయమని చెప్పాం కదా. కోర్టు ముందు టూ మచ్ టెక్నికల్ సార్ ఇది యాక్చువల్గా. ఒకే ప్రశ్న చేసి ఆపేశాను సార్. బొజ్జ తారకం గారి అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా ఉన్నప్పుడు తారక్ గారు ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చారు సార్? ఆయన రిపోర్ట్ ఎందుకు రాహుల్ బొజ్జా ఆయన మరి నాకు ఇచ్చారు, నాకు ఐడియా లేదు. ఆయన ఏం రిపోర్ట్ వచ్చా బయటకు వస్తే దాన్ని పక్కన చేసుకోవచ్చు సార్. ఇంకోటి సార్, ఇప్పుడు మనము కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, కోర్టు ఆర్డర్స్ ఇస్తే మేము యాక్ట్ చేస్తామని చెప్పారు కదా, ఫర్దర్ యాక్ట్స్ ఏం చేయాలి. మొత్తానికి ఏంటంటే ఫాతిమాకి గ్రీన్ సిగ్నల్ చేశారు సార్. గ్రీన్ సిగ్నల్ కూడా లేదు, సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ ద రిట్ పిటిషన్. అర్థమైందా? వాళ్ళకి ఏం చేసాము, ఇది చెప్పాము రెండు ఉన్నది, మీరు మీ పరిధిలో ఉన్నది కాబట్టి మీరే తేల్చండి అని అన్నాను. సో ఇప్పుడు ఫాతిమా కాలేజీ ఎఫ్టీఎల్ బయట ఉందా లోపల ఉందా అనేది రేపు కోర్టు డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే పాత రిపోర్ట్ ప్రకారం ఎఫ్టీఎల్లో ఉంది, ఈ రిపోర్ట్ మీరు ఏదైతే మన సర్వే చేయమన్న దాని ప్రకారం ఎఫ్టీఎల్లో రావట్లేదు, ఎందుకంటే బండ్ వచ్చేసింది. సో ఇట్ ఈస్ నౌ ఫర్ ద కోర్ట్ టు డిసైడ్ వెదర్ విచ్ ఎఫ్టీఎల్ హ్యాస్ టు బి టేకెన్ అనేది ఇది ఉండాలన్నమాట. అంటే అది మేము దాంట్లో మా ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ కూడా కింద రాస్తాం, సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ సో అండ్ సో WP అని చెప్పి రాస్తాం. సరే, మన మిషన్ కాకతీయలో కేసీఆర్ వాళ్ళే 26,000 చెరువులు పునరుద్ధరణ చేశారు కదా, మరి దానికి మళ్ళీ పునరుద్ధరణగా చేస్తున్నారు. అంటే అది బయట అవుట్ సైడ్ హైదరాబాద్. మేము చేసిన ఆపరేషన్ చెప్తాను చూడు. మేము చేసిన ఈ 150,000 కోట్లలో 3,350 ఎకరాలు స్వాధీనం చేస్తే 86% భూస్వాములకు సంబంధించి, అంటే భూస్వామి క్లాసెస్, ల్యాండ్ ఓనింగ్ క్లాసెస్ అనమాట. అంటే మనకు తెలుసుగా ల్యాండ్ ఓనింగ్ కాస్ట్ ఎవరున్నారు అనేది, వాళ్ళకి సంబంధించినవి ఒక 3-4 మెయిన్ కులాలకు సంబంధించిన వాళ్ళవి. గవర్నమెంట్ అండ్ ఒక ఎంత ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉండాలనుకుంటారు ఇలాంటి చేయాలంటే కనుక. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ సర్టన్ థింగ్స్. మనం సార్ ఇప్పుడు కమింగ్ టు మళ్ళీ హైడ్రాకి సంబంధించి వచ్చి క్లోజ్ చేసేస్తాను ఇష్యూ అని చెప్పి సార్, ఈ మధ్య హైకోర్టు మీ మీద ఒక సీరియస్ అయింది కదా, ఏమని చెప్పి బ్రిగేడియర్ని పిలిచి నేను తీసుకుంటాను అని చెప్పి. అది విన్న తర్వాత నైతికంగా నేను హైడ్రా కమిషనర్గా కొనసాగే అర్హత నాకు ఉందా నైతికంగా అని అనిపిస్తుందా మీకు? అంటే హైకోర్టు ఆ తరహా కామెంట్ చేసిన తర్వాత ఒకటి నైతికత అండ్ అగైన్ అక్కడ చట్టం, ఈ రెండు కూడా మనం చూస్తే కనుక చట్టపరంగా ఇది జడ్జి గారు ఒక ఆర్డర్ ఇచ్చారు, దాన్ని మేము తప్పకుండా ఛాలెంజ్ చేస్తున్నాం. అది చట్టపరంగా. నైతికత అనేది నా యాంగిల్లో డెఫినెట్లీ నేను మోరల్గానే అది స్ట్రాంగ్ ఉన్నాను కానీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను అక్కడ నా మీద వేసింది అక్కడ మామూలుడు కేసేం కాదు, అతను కబ్జాదారుడు, 10,000 కోట్ల భూమిని కొట్టేయాలని చూసినవాడు, ఎవరు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ అనేవాడు. అతను ఒక దగ్గర పర్మిషన్స్, ఒక దగ్గర అన్ని కోర్టులు కేసులు గెలిచి ఇంకో దగ్గరకు వచ్చి అతను ఉంటున్నాడు. అంటే ఇప్పుడు సార్ మన టీం రీసెర్చ్ చేసి చెప్పింది, శాంతా శ్రీరామ్ సంస్థ వాదన ప్రకారం ఈ భూమిని 1930లో ప్రభుత్వ వేలంలో కొనుగోలు చేశారు. ఆ తర్వాత రైల్వే అతను కంపెన్సేషన్ క్లెయిమ్ చేశానని అంటుంటాడు, ఇది రైల్వే ట్రాక్ దానికి. వేరే పైప్ లైన్ వేసి దాన్ని క్లెయిమ్ చేసింది కంపెన్సేషన్ వేరే దూరంలో ఉందన్నమాట. వీళ్ళందరూ ఒకే దగ్గర క్లెయిమ్ చేశారు, బట్ ఇదే ఇక్కడ చూపిస్తున్నారు, దాన్ని వేరే దగ్గర ఉంది. ఇంకోటి దీంట్లోకి సివిల్ మ్యాటర్లోకి నేను వెళ్ళట్లేదు. నేను అంటున్నాను మా 119 ఎకరాలు చూపించండి మరి. అదేమన్నా కాకెత్తుకు పోయిందా? ఎక్కడ ఉన్నాయి 119 ఎకరాలు? గవర్నమెంట్ది కోఆర్డినేట్స్ ఇచ్చారు ఎవరు? ఆర్మీ వాళ్ళు, ఎవరు డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీస్ వాళ్ళు కోఆర్డినేట్స్ ఇస్తే 100% వచ్చి కూర్చుంటాయి కదా. అది సాటిలైట్ లింక్ లో హైకోర్టు ఎందుకు ఆయన వాదన కరెక్ట్ అని చెప్పింది, మీ వాదన హైకోర్టు ఏమన్నారంటే, నేను ఇప్పుడు అదే రేపు మేము అప్పీల్కి పెడతాము. హైకోర్టు ఏముంటుంది, మేము ఆల్రెడీ ఇదంతా సెటిల్ అయింది, ఇది ఆల్రెడీ డివిజన్ బెంచ్ లెవెల్ కూడా అయింది, నువ్వెవడు వచ్చి చెప్పడానికి అనేది అంటున్నారు. అన్ని కోర్టుల్లో కూడా శాంత శ్రీరామే గెలిచాడని చెప్పి వార్తలు వచ్చాయి. కొన్ని చోట్ల టెక్నికల్గా, అంటే అతను వీళ్ళంతా ల్యాండ్ గ్రాబింగ్ చేసేవాళ్ళు, దే నో దట్ కోర్ట్ క్రాఫ్ట్. కొన్ని చోట్ల టెక్నికల్గా ఫైల్ చేయలేనిది, టైంకి ఫైల్ చేయలేకపోవటం, అప్పీళ్ళు టెక్నికల్ గ్రౌండ్స్ మీద కొట్టేయటం, ఇట్లాంటివి కూడా జరిగినాయి అనమాట. ఇప్పుడు డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటే ఇన్నోసెంట్గా అమాయకులు బయటగా ఎలాంటి ప్రాపర్టీ, ఇది హైడ్రాది క్లీన్, ఇప్పుడు మన రెవెన్యూ ఇచ్చే అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్స్ కూడా నమ్మలేకపోతున్నాం మనము. ఇప్పుడు వెబ్సైట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే HMDA లేక్స్ వెబ్సైట్లో FTL అది ఉంది. ఇప్పుడు హైడ్రా రక్షా పోర్టల్ తయారు చేస్తున్నాం, దాంట్లో కూడా అన్ని అప్లోడ్ జరుగుతున్నాయి, ట్రైల్ జరుగుతుంది. మీకు 10 రోజులు అయిపోతాయి అన్ని. మ్యాక్సిమం చెరువులు నోటిఫై చేసిన దాంట్లో వచ్చేస్తుంటాయి. దాని మీద గూగుల్ ఎర్త్లో ఎలా కనపడదో అలా కనపడదు అనమాట చెరువు.
నెక్స్ట్ ఇది ఎఫ్టీఎల్ బఫర్ది దీంట్లో చూడాలన్నమాట. హెచ్ఎండిఏ లేక్స్ వెబ్సైట్ అండ్ హైడ్రా రక్షా పోర్టల్ వీటిలో చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ రెవెన్యూ ల్యాండ్స్ అనేది దాన్ని చూడాలంటే ఇది మనకి భూభారతి పోర్టల్ ఉంటుంది, అది చూడవచ్చు. భూభారతి రెవెన్యూది దాంట్లో అది గవర్నమెంట్ ల్యాండా కాదా సర్వే నెంబర్ ఏదో వస్తుంది అక్కడ తెలుస్తుంది. భువన్ పోర్టల్ ఉంటుంది, భువన్ పోర్టల్ ఏమో ఎన్ఆర్ఎస్సి సంబంధించిన ఇస్రో వాళ్ళకి సంబంధించిన దాని పోర్టల్లో కూడా తెలిసిపోతుంది మీకు, అది మ్యాపులతో సహా మీకు అంతా వస్తామన్నమాట, ఇక్కడ సర్వే నెంబర్లో అదంతా ఎక్కడ ఏది ఉందని. ఈ కొంత చేసి ఇవన్నీ చేసిన ఒక ఎత్తు అయితే గ్రౌండ్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయడం ఇంకొక ఎత్తు అనమాట. ఎవరిని కనుక్కోవాలి అక్కడ పక్కన 2-3 నేను మన ఎవరు చెప్తున్నారు సార్ మాకు 2 లీగల్ వెయిటింగ్లు చేసి అంతా బాగుందని ఇచ్చారు ఎవరు రిపోర్టు, కిందకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ ఎవడో ఛాయ్ దుకాణం అని అడిగితే వాడు చెప్పాడు సార్ ఇది సుప్రీంకోర్టు నడుస్తుంది పంచాయతీ అని చెప్పినాడు, పక్కన ప్లాట్ పక్కన వెళ్ళి ఛాయ్ దుకాణం దగ్గర చిన్న ఎంక్వైరీ. అట్లా నేనది కొనేవాడు నువ్వు ఒక పెళ్లి చేసేటప్పుడు నీ బిడ్డకి ఇంత జాగ్రత్తలు తీసుకుంటావే, ఒక ఇల్లు నువ్వు నీకు చిరకాల ఇది కోరికైనటువంటి ఒక ఇల్లును కొనేటప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఎట్లా? జస్ట్ ఎవడో బిల్డర్ చెప్పేసాడని కొనేస్తే ఎట్లా, ఎవడో బ్రోకర్ చెప్పాడని కొనేస్తే ఎట్లా? నీకు ఒకటి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నల్ల చెరువు కుకట్పల్లి తీసిన షెడ్లు అంటే మేము 2024 దిస్ వాజ్ ఇన్ సెప్టెంబర్, ఓకే 16 షెడ్లు తీసినప్పుడు వాళ్ళకు కూడా ముందు ఒక 2 రోజుల ముందు చెబితే ల్యాండ్ లార్డ్స్కి చెప్పాము, ల్యాండ్ ఉన్న వాళ్ళకి అది వాళ్ళకి రీచ్ కాలేదు, ఎవరు ఉన్నోళ్ళు షెడ్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పాలి అంటే లైట్ తీసుకున్నారు. ఫస్ట్లో ఏంటంటే ఇట్లాంటి చాలా విన్నాంలే అనుకున్నారు, అంటే దే డిడ్ంట్ టేక్ హైడ్రా సీరియస్లీ, దట్స్ వాట్ ఐ మీన్. ఆ 16 షెడ్స్ని తీసేసి చెరువుని 13-14 ఎకరాలు ఉన్న చెరువుని 30 ఎకరాలు చేసి ఎంత డబుల్ అయిందనమాట. డబుల్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ వేలాది మంది కాదు లక్షల్లో కూడా ఉంటారు అప్పుడప్పుడు, అంటే ఇప్పుడు దాకా వాడుకున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు, వేలాది మంది రోజు అక్కడికి వచ్చి పిల్లలు ఆడుకుంటుంటారు, వాకర్స్ వస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న వేలాది ఇళ్లలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యి ఎప్పుడు ట్యాంకర్లకు పోయేవాళ్ళు అక్కడ ఈసారి అసలు ట్యాంకర్లు పోవాలన్నమాట. అంటే దీన్ని బట్టి కొలెటరల్ డ్యామేజ్ అనేది నేను అదే దాన్ని ఐఎమ్ ట్రైంగ్ టు బీ మోర్ క్లియర్ అబౌట్ కొలెటరల్ డ్యామేజ్ అయింది 16 స్ట్రక్చర్స్కి అయితే దానివల్ల బాగుపడుతుంది వేలాది మంది. ఎంతమంది నష్టపోయారో అంతమందికి మనం రీహాబిలిటేషన్ చేస్తున్నామా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ముల్లకత్వా చెరువు అని ఉంటుంది డిండిగల్లో, ఆ చెరువులో ఎఫ్టీఆర్లో ఉన్నాయని చెప్పి మేము ఒక 10-14 విల్లాలు ఎంతో తీసేసాం, కట్టినాయి అంటే ఇంకా ఆక్యుపై చేయలే, కడుతున్నారు. అది 2024లో హైడ్రా ఫామ్ అయిన కొత్తలో తీసాం. అయితే ఒక 2 సంవత్సరాల ముందు 2022లో దాన్ని కూలగొట్టారు. కూలగొట్టి అక్కడ కడుతుంటే కూలగొట్టి అప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చిన అతని మీద సస్పెండ్ చేశారు, క్రిమినల్ కేసు పెట్టారు పర్మిషన్ ఇచ్చిన పంచాయత్ సెక్రటరీ మీద, డిండిగల్ ఇదనమాట. దాంట్లో చేస్తే సస్పెండ్ చేశారు. ఈ విజయలక్ష్మి అనే ఒక లేడీ ఎవరు ఉంటే కూడా ఆమె కూడా క్రిమినల్ కేసు పెట్టారు, బిల్డర్ అయితే. ఇప్పుడు 350 విల్లాస్ రైట్. ఇప్పుడు ఇది చెప్తున్నా చూడండి, అది అయిన తర్వాత మళ్ళా 2-3 ఏళ్ల తర్వాత మళ్ళా వాళ్ళు కడుతుంటే గనక మళ్ళా అక్కడ ఏది అంటే వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నాడు ఆ విజయలక్ష్మి అనే ఆమె కడుతుంటే కనుక కొంతమంది విల్లాసు మళ్ళీ ఇల్లు కూలగొట్టి మేము ఇప్పుడు అంతా దాన్ని ఫెన్స్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒకవేళ అంటే హైడ్రా ఎలా వచ్చి కూలగొడతారనంటే కనుక మీరు 2-3 సంవత్సరాల క్రితం కూలగొట్టిన వీడియోస్ యూట్యూబ్లలో ఉన్నాయి, కేసులు పెట్టినవి పోలీస్ రికార్డ్స్లో ఉన్నాయి, నువ్వు వెరిఫికేషన్ ఎందుకు చేసుకోలేదు అన్నట్టు. రిలాక్స్ ఎలా స్ట్రెస్ ఫ్రీ కోసం ఏం చేస్తారు? నేను మొన్న ఏం చేశానంటే యాక్చువల్గా నా వైఫ్ 50th బర్త్డే అయితే మేము ఏం చేద్దామని అనుకున్నాం ఏది మనం కేరళ ఆయుర్వేదిక్ రిసార్ట్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాం. అంటే వీకెండ్లో ఎలా ఉంటుంది సార్? ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ ఫ్యామిలీతో తప్పకుండా ఉంటుంది. సినిమాలు బయటికి తక్కువ ఉంటుంది కానీ ఓటీటీలు అవి చూస్తుంటాయి. ఈ మధ్య ఓటీటీలు బాగా ఉన్నాయి కాబట్టి సండే ఈవినింగ్ జనరల్గా ఓటీటీ ఏదో సినిమా చూస్తారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అడగరా సార్ మీ వీకెండ్ ఎంజాయ్మెంట్ టీవీ పెట్టుకుంటే ఒక బుల్డోజర్ వెళ్ళి ఒక ఆక్రమణదారుని ఇల్లు కూలుస్తూ ఉంటే హాహాహా ఎంజాయ్ చేస్తూ అలాగే ఏదో ఎవడో కూలగొట్టి ఏడుస్తుంటే దాంట్లో ఆనందం పొందే టైప్ కాదు వాళ్ళు చెప్తున్నాను. అక్కడ అతను ఇబ్బంది పడుతున్నాడని లోపల ఫీల్ అవుతాం, డెఫినెట్ ఫీల్ అవుతాం. బట్ ఈ యుద్ధంలో అతను మధ్యలో ఒకడు తప్పకుండా బలయ్యే ఒక అతను ఒకడు. చర్చ బయట నాకు తెలియదు, మీరు చెప్పాలా? ఆఫ్టర్ రిటైర్మెంట్ బిఫోర్ 29 ఎలక్షన్ ఓకే జనసేన పార్టీ మీ మీద కట్టి ఎప్పటికే వేసేసింది, మీకు ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఇచ్చి కాకినాడ దాని చుట్టుపక్కల పోటీ చేయిస్తున్నారు అనేది ఒక టాక్.
టాక్గానే ఉంటుంది అంతే అనమాట. అది అర్థమైందా? సో ఇది సోషల్ మీడియాలో నేను కూడా చూశాను. ఎవడికి కావాలన్నాడు వాడు చేసుకుంటాడు, ఎవడికి కావాలన్నాడు వాడు ప్రచారం చేసుకుంటాడు. సో ఇవన్నిటికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అసలు నేను నా ఉద్యోగం ప్రశాంతంగా చేసుకున్నప్పుడు ఈ రాజకీయాలు ఇవన్నీ తీసుకొచ్చి నాకు ఆపాదించడమే ఫస్ట్ కరెక్ట్ కాదు. సరే, దాన్ని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు, రోజుకొకళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇగో ఇక్కడికి వచ్చి ఈ కాన్స్టిట్యున్సీ కూడా డిసైడ్ చేశారు ఎక్కడికి రావాలనేది. సో నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడ తెలంగాణలో. ఇది నన్ను మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ అనిపించారు. మీరు ఏదో చెప్తున్నారు కాన్స్టిట్యున్సీ కూడా కాకినాడ అంటున్నారు ఇదని. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను. సో ఈ రాజకీయాల వైపు ఆ విధంగా తీసుకెళ్ళేటటువంటిది కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఈ విధంగా చేశారు. నేను జస్ట్ ఏం ఎందుకు వచ్చిందంటే అప్పుడు కళ్యాణ్ గారిని కలిశాను, పవన్ కళ్యాణ్ గారిని. వాడిని విజయవాడలో నేను అది మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కలిశాను. అండ్ వారితో నాకు ఇప్పుడు కాదు, లాస్ట్ 10-15 ఏళ్ళ నుంచి వారి ఫ్యామిలీతో నాకు అనుబంధం ఉంది. నేను మామూలుగా మర్యాదగా ఎప్పుడు కలవలే అసలు. తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా నేను కలవలేదు. అప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. నేను జస్ట్ అక్కడ పక్కనే పెళ్లి హాల్ ఉంటే వెళ్ళి కలిశాను మర్యాద కూడా. కలిస్తే దానికి ఇదంతా బహుశా ఇలా వచ్చింది, అంతేగాని దాంట్లో ఎటువంటి నిజం లేదు. యా, పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి రంగనాథ్ మీ సేవలు ఇక్కడ అవసరం అని అంటే మీరు అన్ని హైపోథెటికల్ క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటారు. అంటే నో అంటారా? అడగకపోతే అప్పుడు వెళ్ళొద్దంటారా? అలా వెళ్ళేసి నేను అందుకో చెప్పేది, ఇవన్నీ హైపోథెటికల్. ఇదంతా నేను నా ఉద్యోగం చేసుకున్నాను, సక్రమంగా ఉద్యోగం చేసుకున్నాను, రాజకీయాలకు అతీతంగా చేసుకున్నాను. అండ్ మాకు ఆలోచన కూడా లేదు, శుభ్రంగా నాకు చేసుకుంటున్నాను అంతవరకు. కానీ మీకు టీడీపీ ఎంపీ సానా సతీష్ బాబు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉంటారు, తోట త్రిమూర్తులు, అందరితో మీరు బాగుంటారు. చాలా మంది ఉంటారు నాకు. అరే ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నాకు చాలా మంది, మీరు అక్కడ ఆంధ్ర చెప్తున్నారు, నాకు ఇక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు. ఎంతో మంది ఇక్కడ ఏది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, ఇంకా ఈవెన్ కమ్యూనిస్టులలో ఉన్నారు, ఏది బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. కానీ ఆంధ్రాలో ఎక్కువ మంది కాపు నాయకులతోనే ఉన్నారు మీరు. అట్లా కాదు. ఒకటి జాఫర్, ఇప్పుడు మీరు ముస్లిము, దట్ ఈస్ ఏంటి, మీ ఫాదర్ ముస్లిం కాబట్టి మీరు వచ్చారు. ఇంకా ముస్లిం అంటే మీరు అట్లీస్ట్ మత మార్పిడి వైపు వెళ్ళొచ్చు. కులం అనేది ఈజ్ బై చాయిస్. కులాన్ని మనం మార్చలేము కదా. కులం అనేది, నేను ఒక కులంలో పుట్టాను, అది ఇట్స్ బై ఛాన్స్. ఇది సో ఇట్స్ నాట్ బై చాయిస్ కదా. మతం అనేది అట్లీస్ట్ యూ కెన్ చేంజ్ రిలీజన్, బట్ కులం అనేది ఇదో క్లియర్గా అది నీ తండ్రి ఒక కులం అయితే నువ్వు ఆ కులంలో నువ్వు పుడితే కనుక అదే ఉంటుంది. సో దట్ ఈస్ బై ఛాన్స్ జరిగింది అంతే అనమాట. సో నేను కులపరంగా డెఫినెట్గా నేను పలానా కులంలో ఉన్నా అంటే ఐ ఫీల్ దానికి డెఫినెట్గా నేను గర్వంగానే ఫీల్ అవుతాను ఎప్పుడు కూడా. నేను ఒక కులంలో ఉన్నాను అనేది అది ఇదని. దాంతోపాటు వేరే కులాలను కూడా నేను గౌరవిస్తుంటే ఇంకా గర్వంగా ఫీల్ అవుతాను అన్నమాట. అది ఇతర కులాలను కూడా అందరూ ఇంకా దాంట్లో వాళ్ళని గౌరవిస్తే చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంటుంది అనమాట. ఏది శంకర్ దాదా ఎంబీబీఎస్ పార్ట్ 2 ఉంటుంది అనమాట. దాంట్లో డైలాగ్ ఉంటుంది అనమాట, నీ కింద వాడు కూల్ డ్రింక్ తెమ్మని చెప్తాడు అనమాట. సునీల్ ఎవరు వస్తారు, తీసుకొస్తే అతను నీ బిహేవియర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ కింద వాళ్ళతో నువ్వు ప్రవర్తించే తీరు బట్టి నీ బిహేవియర్ తెలుస్తుంది అనమాట. నీకన్నా మామూలు వాళ్ళతోటి సాధారణంగా, అంటే కులపరంగా కాదు, నీ కులపరంగా అందరూ అది పెద్ద చిన్న నేను ఎవరు నన్ను అందరూ ఒకటే అంటాం. కులపరంగా కాకుండా నీ ఆర్థికంగా కానీ ఎవరైనా కానీ నీకన్నా స్థాయిలో చిన్న పెద్ద అందరితో మనం కనుక మంచిగా ప్రవర్తిస్తే కనుక అదే కదా కావాల్సింది, గుడ్ విల్. సో ఆ అవుట్లుక్ తోటే పనిచేస్తాం అనమాట. సో అప్పుడే నువ్వు ఏంటో హ్యూమన్ బీయింగ్గా నీకు ఒక నిర్వచనం ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఒక హ్యూమన్ బీయింగ్ ఉండాల్సింది. ఇట్స్ నాట్ నువ్వు కులపరంగా మాట్లాడటం కాదు. అరే మనోడు కాబట్టి నేను ఎప్పుడు కేసుల్లో మనోడు అని చెప్పి పక్కన పెట్టింది లేదు, పరాయి వాడు ఈ కులం వాడు అని చెప్పి తీసుకొచ్చింది. ఎవడు వచ్చినా కానీ అది ఉండదు. ఫస్ట్ నావాడు తప్పు చేసినా వీడిని తొక్కడరా అంట ఫస్ట్ అనమాట. అది ఎవరికి అదే లేదు. అందుకోసమే ఏ ప్రభుత్వం వచ్చి మీరు అంటున్నారు, ఇంత కేసీఆర్ గారు కానివ్వండి, అంతకుముందు చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అవి ఎప్పుడు అట్లా పనిచేసిన ఇది లేదు. పని చేయడం నేను ఇష్టపడను కూడా అనమాట. అట్లా ఇష్టపడను. ఎందుకంటే తప్పు చేసిన వాడిని నీ కులం వాడు అని చెప్పి నువ్వు ఇచ్చేసి, సరే చిన్న పొరపాట్లు అయితే ఏదో భార్య భర్తల ప్రాబ్లం ఉంటుంది, 498 కేసు ఏదో వస్తే కనుక నేను చెప్తాను. ఇదే ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక అతను పనిచేస్తున్నాడు, ముస్లిం ఐపీఎస్ ఆఫీసర్. నేను ఎస్పీగా ఉన్నప్పుడు అతను ఏం ఫీల్ అవుతుండేవాడు అంటే, ముస్లిమ్స్ అతని దగ్గరికి వస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే నేను అతనికి చెప్పాను, అరే ముస్లిమ్స్ పేదవాళ్ళే నీ దగ్గరకు వచ్చేవాళ్ళు, నిన్ను నమ్ముకొని ఒక అప్రోచ్ వచ్చింది అంటే ఒక ఆశ అనమాట అతనికి. అదే ఇతను మావాడు ఉన్నాడు అనే ఒక నమ్మకం మీద అతను వస్తున్నప్పుడు నువ్వు అతనికి మంచి చేస్తే కనుక
వాళ్ళు అతను వచ్చిన చిన్న చిన్న వాళ్ళకి ఏదో ఉంటాయి, చిన్నది వాళ్ళు ఏదో సతాయి సిస్టంలో చాలామంది హెరాస్ అయిపోతుంటారు అనమాట. దాంట్లో నువ్వు గనక వాళ్ళకి కాపాడటానికి నువ్వు చేయగలిగితే కనుక నేను నమ్ముకొని వస్తున్నాను. ఎందుకంటే అది సరే మంచికో చెడ్డకో నువ్వు ఒక మతంలో పుట్టావు, ఆ మతం నువ్వు తీసుకున్నావు, నిన్ను యాక్సెస్ రావడానికి ఉంది. కులము మతం అనేది డెఫినెట్గా అది నేను దాన్ని అంటే అది మన ఇండియన్ సిస్టంలో అది బై చాయిస్ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. ఈ మాట చెప్పడం చాలా ధైర్యం ఉండాలి. ఇది రంగనాథ్ కాబట్టి చెప్పారు సార్. ఇప్పుడు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని కాదు, ఒక రంగనాథ్ గారిని నేను అడుగుతున్న ప్రశ్న, ఐపీఎస్ కాదు, హైడ్రా కాదు, ఏం కాదు, వ్యక్తిగతంగా అడుగుతున్న ప్రశ్న. సార్, ఆంధ్రాలో ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కూడా ఒక కాపుల్లో సీఎం పదవి అధిరోహించేంత నాయకత్వం భవిష్యత్తులో వస్తుందా సార్? రాదని ఎందుకు అనుకుంటాం? ఎప్పుడైనా రావచ్చు, దానికి ఏముంది, రాకూడదని ఎందుకుంది? నేను కాపులని కాదు, ఎవడైనా రావచ్చు. కాపులు ఏముంది, రేపు బహుజనులు ఎవరు ఎస్సీల నుంచి రావచ్చేమో, లేదా ఎవరు అక్కడ కాపుల్లో అంత ఐకమత్యంగా ఉంటుందంటారా? పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు జాఫర్, అన్నీ మారుతుంటాయి, ఎంతుంటాయి. కాపుల నుంచి రావచ్చు, ఇంకా ఇతర బహుజనుల నుంచి రావచ్చు, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు, ఏది నేను కాదనలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ చంద్రబాబు గారు, అది కూడా చెప్తాను. ఎందుకంటే ఆయన పెద్ద విజనరీ, అదంతా ఉంటుంది. బట్ దాన్ని లీవ్ దట్ దిస్ థింగ్, నేను దాని గురించి మాట్లాడాను. ఎవడైనా ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. సో ఇప్పుడు కేసీఆర్ గారు అవుతారని ఉద్యమం అప్పుడు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు, ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని ఎప్పుడన్నా అనుకున్నారు 10 ఏళ్ళ క్రితం? సో ఎవరు ఎక్కడైనా రావచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అంటున్నాను నేను అనేది. అది ఓకే, రైట్ జాఫర్. ఐ థింక్ అన్ని మీకు బయల్లాజ్ ఆన్సర్ చేశానని అనుకుంటాను. బాగుంది. ఓకే, అది ఫెయిర్ కాదు సార్, ఏముంటుంది మీరు అలా వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండి బయటపడిపోతుంది సార్. మీరు ఎంత దాచిపెట్టినా కూడా ఆగదు సార్ ఈ రోజుల్లో. ఏది ఆగదు సార్. రైట్, బయలుదేరు. ఒక నిమిషం ఇదే ఇది తలనొప్పి వచ్చినప్పుడు సార్, తలనొప్పి రాకూడదని కోరుకుంటున్నాను. బాంబ్స్ అవునా, తప్పకుండా నేను యూజ్ చేస్తాను.